పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎల్వికే రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే విద్యావేత్త. నౌత్ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది. ఇక ఈరోజు వీడియోలు చూద్దాం. ముందుగా ఏపీలో అసలు రోడ్లన్నీ బాగు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ మిగతా వారు కానీ చెబుతున్నారు కదా. మరి ఒకసారి కొన్ని చోట్ల అసలు ఒక్క రోడ్డు కూడా బ్రహ్మ లేక అన్నీ బాగు చేస్తాం అని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర అనేక రోడ్లపైన రకరకాల వీడియోలు ఇవన్నీ వస్తున్నాయి. అటువంటి వాటిలో ఒక వీడియో చూద్దాం, అలాగే మిగతా వీడియోలు కూడా చూద్దాం. చంద్రబాబు గారు రౌడీలను సహించడం అన్న దాని మీద చమత్కారకంగా ఒక ఎవరో పెట్టారు. ఆయన గతంలో నేనే రౌడీ ఆయన అన్న హెచ్చరిక చేసినటువంటి వీడియో, ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు చూస్తే వచ్చేసారి మంత్రి పదవులు ఆశించిన నేతలతో పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. పార్టీ ఎజెండా ముఖ్యం, అధికారమే లక్ష్యం అంటున్న సాక్షితో బీజేపీ అధ్యక్షుడు ఎంఎస్ రామచంద్రరావు. ప్రపంచ దేశాలతోనే పోటీ, తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం సీఎం రేవంత్. పెట్టుబడిదారులకు వారి ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుంది. ఫ్యూచర్ సిటీ, దేశంలోనే ఒక మార్గదర్శకమైనటువంటి సిటీ అని 30,000తోటి చేస్తున్నామని, హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద నగరం కాబోతోందంటూ రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఈయన 30,000 ఎకరాలతో ఫ్యూచర్ సిటీ, మరి అమరావతి ప్రపంచ నగరం అని ఆయన అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడేమో ఈ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ అంటున్నారు. నిజానికి హైదరాబాద్కి ఉన్న అడ్వాంటేజ్ ఉన్నమాట వాస్తవమే, కానీ మరి ఇవన్నీ డైలాగులా లేకపోతే నిజంగా జరుగుతాయో చూడాలి. వైరల్ ఫీవర్తో ఆసుపత్రిలో కేసీఆర్. ఇక ఏపీ వార్తలకు వెళ్తే, ఇవిగో సాక్ష్యాలు, ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైసీపీ నేతల బృందం. ఏపీలో పోలింగ్ రోజు తొలుత వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య భారీ తేడా అంటూ వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి తదితరులు ఎలక్షన్ కమిషన్ కలిసిన సందర్భంలో వారు కొన్ని ఆధారాలని సమర్పించారు. ఇది చాలా దురదృష్టకరం, ఏం చేస్తాం, మెజిస్ట్రేట్ల తీరు ఇలా ఉంది, కారణాలు చెప్పకుండానే పీటీ వారెంట్ జారీపై హైకోర్టు విస్మయం, కాకాని పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా అంటూ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం సంచలనాత్మకంగా ఉంది. లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్, పలు షరతులు విధించిన హైకోర్టు. ట్రోల్ చేసేందుకు ఈ తీర్పు మరో మంచి అవకాశం, ట్రోలర్లకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి చురకలు అంటూ చివరికి హైకోర్టులో జడ్జిల మీద వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద చర్చించవచ్చు కానీ దురుద్దేశాలు ఆపాదించకూడదు, అది మినిమం బేసిక్ రూల్. కానీ దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కానీ వాళ్ళంతా కూడా సోషల్ మీడియా తెలుగుదేశం వారు కానీ ఇష్టారాజ్యంగా ఆ రకరకాల దురుద్దేశాలు ఆపాదిస్తూ గౌరవ న్యాయమూర్తిని ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేశారు. దాంతో ఆయన నా కొద్దీ ఇవ్వాలన్నట్లుగా ఆయన కొన్ని కేసుల నుంచి నేను తప్పుకుంటున్నానని చెప్తున్నారు వచ్చే మంగళవారం నాటికి. మరి వారి మీద ఇలా ట్రోల్ చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండవా? మరి గతంలో హైకోర్టు వారు వైసీపీకి సంబంధించిన కొంతమంది చేసిన వ్యాఖ్యల మీద కేసులు కూడా పెట్టారు, సిబిఐ అరెస్టులు చేయించింది. మరి ఇప్పుడు అవేం ఉండవా అన్నది ఒక చర్చగా సాగుతోంది. జుట్టు పట్టుకుని ఈడ్చేసి కాళ్లతో తొక్కేసి యువ వైద్యులపై మరోసారి పోలీసుల జులుం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దౌర్జన్యం. విజయవాడలో మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం, మారణాయుధాలతో టీడీపీ మూకల దాడి. పులివెందుల పోలీసులకు చొక్కెదురు. వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు తోరణాల కేసులో హైకోర్టు షాక్. 3rd డిగ్రీ వేధింపులపై వైసీపీ నేతలకు మళ్లీ టెస్టులు నిర్వహించాలని ఆదేశం. భూములు అమ్ముతున్నారా? అమరావతిపై ప్రపంచ బ్యాంక్ ఆరా. సిఆర్డీఏపై మొదలైన ఒత్తిడి. గత పాలకులు ఇక చంద్రబాబు గారు ఆసక్తికరమైన ప్రకటనలు. విశేషం ఏంటంటే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవి కూడా తెలుగుదేశం మీడియా మొదటి పేజీలో ప్రచురించాల, లోపల ఏమైనా చేశారేమో తెలియదు కానీ అంత జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు. అంటే ఒక జర్నలిస్టిక్ విలువలు వాటన్నింటినీ వదిలేసి పూర్తిగా పార్టీ పరంగా అయితే పార్టీ అని చెప్పేస్తే పర్వాలేదు, కానీ అట్లా కాకుండా ఇండిపెండెంట్ ముసుగులో చేస్తున్న వైనం మనం చూస్తున్నాం. ఇక గత పాలకులు ఎన్నడైనా అన్నదాతలను ఆదుకున్నారా? మామిడి కిలోకి అదనంగా 4 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. 90% రాయితీతో బిందు సేద్యం పరికరాలు. వైకాపా నేతలు రాష్ట్రానికి పెను సవాలుగా మారారు. రాజకీయాల్లో చీడ పురుగులు
ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు మరి ఆయన. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ రచ్చ, భూ సమస్యల పరిష్కారానికి జనం ఎదురుచూపులు. వీళ్ళు ఎందుకో రెవెన్యూ శాఖ మీద ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు రోజు తరచుగా పడుతున్నారు. బహుశా మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో, నిజంగా సమస్య ఉందో లేదో తెలియదు. కానీ జవాబు చెప్పండి, బనకచర్లపై కేంద్రం జలసంఘం లేఖ. తర్వాత రోప్ పార్టీకి దిక్కులేదు, Z+ భద్రత ఇస్తున్నారట. అసలు జగన్ పర్యటనలో రోప్ పార్టీని ఎందుకు పెట్టడం లేదు? ఈ విషయంలో దాగుడు మూతలు మతలబేమిటో అర్థం కావటం లేదు. కేంద్ర మార్గదర్శకాలను కనీస స్థాయిలో పట్టించుకోవడం లేదు. నెల్లూరులో అడుగు కూడా వేయలేని చోట హెలిప్యాడ్కు అనుమతి ఇచ్చారు. అందుకే జగన్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్న ఏజీ. నాడు జన్మభూమి, నేడు P4. కుప్పంలో మీడియాతో చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. జన్మభూమి మాదిరిగా P4 చేస్తానంటున్నారు, మరి అదేంటో. మీకు భూములు ఇస్తే మేము అడుక్కు తినాలి. అమరావతిలో అదనపు భూమి సేకరణకు సంబంధించి గ్రామాల్లో రైతుల మండిపాటు. కుంటుపడిన చదువులు, బదిలీలతో అయోమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు. రిలీవర్ లేక ఎక్కడ టీచర్లు అక్కడే విధులు. దళితుడు సింగయ్యను కుక్కతో పోలుస్తారా? చంద్రబాబుపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఫైర్. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి కొన్ని ఆసక్తికరమైన వార్తలు. ఇక చర్చలోకి వెళదాం. ముందుగా వెల్వికే గారు చెప్పండి, ఈ విదేశీ వైద్య విద్యార్థుల వ్యవహారంలో ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు? రిజిస్ట్రారు, వైస్ ఛాన్సలర్ వీళ్ళంతా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం, పోలీసులు కూడా వ్యవహరించిన తీరు పద్ధతిగానే ఉందా? సార్, ఒకటి పోలీసులది పక్కన పెడదాం, మళ్ళీ మాట్లాడదాం. కాకపోతే విదేశాల్లో చదువుకున్న వాళ్ళకి అక్కడ సిలబస్, ఇక్కడ వ్యవహారానికి, లేదా మన దగ్గర చదువుకొని విదేశాలకు పోయినా సరే అక్కడ ఒక అప్రెంటిస్షిప్ను, ఒక బ్రిడ్జ్ కోర్స్ లాంటిది ఒకటి చేయాలా. అటువంటి నిబంధన మన దగ్గర ఒకటి ఉన్నట్టుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళేమి వీధి రెవడీలో లేకపోతే ఇంకొకళ్ళో కాదు. మంచిగా చదువుకొని ఒక మంచి క్వాలిఫికేషన్ తీసుకొని దే వాంట్ టు సర్వ్, ఇక్కడ సేవలు అందించాలని అనుకుంటున్నారు. సో ఆ నిబంధనలతో చెప్పి వాళ్ళకి చేయాల్సినటువంటి వసతులు కల్పించడం అనేది అధికారుల బాధ్యత. ఇక ఇది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ మీరు అన్నట్టు పోలీసులు అన్నారు అనుకోండి. ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది సార్, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తిరిగే టైంలో, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనకు సహకరించొద్దు అని చెప్పి కొంత ఉంటాయి కదా అంతర్గతంగా ఇచ్చేటటువంటి. ఏకే మహంతి గారు అప్పుడు సిటీ కమిషనర్ విశాఖపట్నం, ఆయన ఒక 40 మంది దృఢకాయులైనటువంటి కానిస్టేబుల్ని తీసుకెళ్ళి స్టేజ్ మీద డ్రిల్ చేయించారు. ఏది మీరు సహకరించద్దు అనేటటువంటి అంతర్గత ఆదేశాలు సూచనలో ఉన్నప్పటికీ కూడా హ్యాస్ టేకన్ ఏ వండర్ఫుల్ స్టెప్. ఒక దృఢకాయలైన వాళ్ళని ఎందుకు అని అంటే, ఎన్టీ రామారావు గారు వచ్చి ఆ స్టేజ్ మీదకి రాగానే పూలోమని జనం వెళ్తే ఆ స్టేజ్ ఏమన్నా అయితే ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో. సో అధికారి అనేవాళ్ళు ప్రజా సేవకులు అండి, రాజకీయ నాయకుల సేవకులు కాదు. అది కానిస్టేబుల్ గా ఉదాహరణ చెప్పారు, డీజీపీ కావచ్చు. ఇప్పుడేమో రోప్ పార్టీ, జగన్ గారికి రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేయట్లేదు, Z+ ఇవ్వట్లేదు. హెలికాప్టర్, మరి హెలిప్యాడ్ విచిత్రం. నెల్లూరులో అడవిలో సార్, అక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీ క్యాంపస్ లో హెలిప్యాడ్, పరేడ్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఉంది. ఎక్కడ దిగటానికి అనుమతిస్తే ఆయన రోడ్డు మీద వెళ్ళి ఆయన పని చేసుకుని వచ్చేస్తారు కదా. దానికి ఎక్కడో మీరు నిర్మాణం చేసుకోండి, రెంట్ కట్టచ్చు. ఇప్పుడు ఆ యూనివర్సిటీ మంచి ఎన్టీఆర్ టైం కి ఇప్పుడు మీకు చాలా చాలా ఇప్పటికి మహంతి గారు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆయన సిన్సియారిటీ అందరికీ తెలుసు. సో ఆయన సిటీ కమిషనర్ విశాఖపట్నంగా ఉన్న డీజీపీగా చేశారు. అది కానిస్టేబుల్ కావచ్చు, డీజీపీ కావచ్చు, లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కూడా కావచ్చు అనమాట. వాళ్ళు ప్రజా సేవకులు, రాజకీయ నాయకుల సేవకులు కాదు. రాజకీయ నాయకులు అనేది విధాన నిర్ణయాలు తీసుకుంటే అమలు చేయాల్సినటువంటి యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఈ నిబంధనకి ఇది విరుద్ధంగా ఉంది, ఇది చేయలేము అనేటటువంటి మాట చెప్పే రీతిగా ఉండాలి. కానీ ఆయన కొమ్మినేని తీసుకురావా అంటే తీసుకుని వెళ్ళిపోకూడదు, సంకలో పెట్టుకుని తీసుకుపోయినట్టు. కొమ్మినేని గారిని తీసుకెళ్లాలంటే ఏ నిబంధన అడ్డు వస్తుంది, ఏ నిబంధన ప్రకారం ఆయన్ని అదుపులోకి తీసుకోవచ్చు, ఏ నిబంధన ప్రకారం అరెస్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఇంగితం అనేది ఎవరికైనా ఉండాలి. అది లోపిస్తోంది క్రమంగా. అందుకనే సమాజం ఇంత దారుణంగా తయారవుతుంది. ఆ మధ్య బయట కామెంట్లు వస్తున్నాయి, తమిళనాడులాగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది. ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అట్లాంటి ఇక్కడ డాక్టర్స్ కూడా అదే. నిన్న పలు విద్యార్థి సంఘాల నాయకులు వాళ్ళకెళ్ళి సంఘీభావం చెప్పారు. అధికారులు వాళ్ళ గురించి మాట్లాడచ్చు. ఈ నిబంధన ఉంది, నిబంధనలో కొంత సడలింపు ఇచ్చే అవకాశం కూడా ఉంది సార్. అవును, ఎందుకనంటే కాలం మారుతోంది. ఇంతకుముందు మనకి ఆన్లైన్ అడ్మిషన్లు ఉండేటియా, సర్టిఫికెట్లు పట్టుకొని పోయి అక్షరం చూసి పెన్సిల్తో టిక్కులు పెట్టి అడ్మిషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు అది మనం చేస్తున్నామా? ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే అడ్మిషన్ అయిపోతుంది. ఆన్లైన్లోనే ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. పరీక్షలకు ఆన్లైన్లో పెడుతున్నాం, ఆన్లైన్లో హాల్ టికెట్ వస్తుంది.
ఈవెన్ ఆన్లైన్లో పరీక్షలు కూడా పెడుతున్నాం. సో కాలానుగుణంగా మనం మారుతున్నాం అన్నప్పుడు విదేశీ విద్య, విదేశీ వైద్య విద్య అన్నప్పుడు అందులో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, మన సమాజానికి అక్కడ ఉన్నటువంటి వైద్య విధానానికి సరిపోదు అనుకుంటే ఇదో ఇవి చెయ్యండి. ఏడాది పాటు వాడుకున్నారంట కదా, వాడుకుంటున్నారు. వాడుకుంటూ రికగ్నైజేషన్ ఇవ్వలేదు అనేది వాళ్ళ ఆక్రోశం, బాధ. ఆ బాధని చెప్పాల్సినటువంటి పద్ధతి ఉంది కదా. అది కాకుండా కాళ్ళతో తొక్కితే ఇప్పుడు ఒక రవిడీనో లేకపోతే రవిడీ షీటర్నో వాళ్ళని కూడా ట్రీట్ చేయడం మానవ హక్కులకు భంగం, మానవ హక్కులకు విఘాతం కల్పించడం. అది కసపు వస్తేనేమో మనం బిర్యానీలు పెట్టి హోటల్లో పెడతాము, వీళ్ళనైతే మాత్రం ఈ విధంగా చేస్తాం అనేటటువంటి విధానం తీరుంది చూసారా, అది చాలా అభ్యంతరకరం. వైద్య విద్యార్థులను ఆ విధంగా ట్రీట్ చేయడం అనేది పూర్తిగా అభ్యంతరకరం, అది కాదు పద్ధతి. అంటే మీరు చెప్తే గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఉదాహరణకి జల్లికట్టు మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, అది ప్రమాదకర కేడం. కానీ చివరికి అక్కడ తమిళనాడులో వచ్చిన ఆందోళన వీటి నేపథ్యంలో సుప్రీంకోర్టే క్లియరెన్స్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. అందుకని ఏం చెబుతాం, ఎంత ప్రమాదకరం, ఎంతమంది చాలా ప్రమాదకరమైంది. అయితే సాంప్రదాయం అనే దాంతో, వాళ్ళ నమ్మకం అనే దాంతో, వాళ్ళ ఇది వాళ్ళు ట్రెడిషనల్ గా వస్తున్నది అనే దాంతో, దాంట్లో ఓటర్ రాజకీయం కూడా ఉండొచ్చు కాదు, ఉంది కాబట్టి అటువంటిప్పుడు విదేశీ విద్యార్థులకు, వైద్య విద్యార్థులకి వాళ్ళకి సమంజసమైన పద్ధతి కాదు. వాళ్ళని మాట్లాడాలి, చర్చించాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళు అధికారులను కన్విన్స్ చేయొచ్చు. ఏదో మొత్తం డైలాగ్ ఉండాలి కదా, అదేం లేకుండా వాళ్ళు ఎండలో కూర్చొని ఉంటే విద్యార్థి సంఘాల వాళ్ళు పోయారు, పోనీ సంఘాల వాళ్ళని పిలవండి. ఇదో మన వాళ్ళకి వీళ్ళు వైద్యం చేస్తే ఈ రకమైన సమస్యలు వస్తాయని చెప్పండి. రైట్. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. ఇవిగో సాక్ష్యాలు, ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైసీపీ నేతల బృందం. ఏపీలో పోలింగ్ రోజు తొలుత వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య భారీ తేడా. శర్మ గారు చెప్పండి, ఈ ఈవీఎంల వ్యవహారం మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కానీ మహారాష్ట్ర, హర్యానా ఇటువంటి అన్నింటిలో కూడా రకరకాల వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా వైసీపీ బృందం ఎలక్షన్ కమిషన్ని కన్విన్స్ చేసినట్లయినా మీకేమనిపిస్తోంది ఓవరాల్గా శర్మ గారు? ఓవరాల్ గా ఈసారి ఈవీఎంలు వాడకుండా బ్యాలెట్ కి వెళ్తారు. పాశ్చాత్య దేశాల్లో కానివ్వండి, అగ్ర దేశాల్లో కానివ్వండి బ్యాలెట్ విధానాన్ని వాడుతున్నారు, చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా బ్యాలెట్ వాడాలి అని చెప్పి పట్టుబట్టి ఉన్నాయి కాబట్టి ఈసారి బ్యాలెట్ కి వెళ్తారనిపిస్తోందండి. దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకు వెళ్తున్నాయి. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు చేసే పోరాటం కూడా సజావుగా ఉంది. ఈ పద్ధతిలోనే వెళ్తే కనుక ఈసారి ఈవీఎం ప్లేస్ లో బ్యాలెట్ వచ్చే అవకాశం. బ్యాలెట్ ఈవీఎం మీద చాలా అపోహలు ఉన్నాయండి. పెద్ద పెద్ద సంస్థలు, అమెరికాలో ఉండే ఇంటెలిజెన్స్ సిఐఏ వాళ్ళు కూడా ఈవీఎం ని యాక్ట్ చేయొచ్చు అని చెప్పి పేర్కొనడం జరిగిందండి. ఇట్లాంటి సమయంలో బ్యాలెట్ విధానానికి వెళ్తే ప్రజాస్వామ్యంలో అత్యంత దేశాలన్నింటిలోకి పెద్ద దేశం మంది కాబట్టి, ప్రజాస్వామ్య దేశం కాబట్టి, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పక్షంగా బ్యాలెట్ విధానంలో జరిగితే అందరూ అపోహలు పోతాయి. చక్కటి సందేశం ప్రపంచ దేశాలకు కూడా ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి బ్యాలెట్ వాడాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంటే అప్పుడే చెప్పలేం కానీ, బట్ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఈ ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన చేసి అవి హ్యాకింగ్ అవుతాయని తేల్చి చెప్పిన ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంతవరకు ఒప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒప్పుకోకపోవచ్చు కానీ అది వేరే విషయం. కానీ బట్ 2009లోనే ఆయన ఈవీఎంలకు వ్యతిరేకంగా చాలా గట్టిగా మాట్లాడారు. ఆయన ఎవరో ఒక ఆయన అన్అఫీషియల్గా తీసుకొచ్చి ఈవీఎం ప్రజెంట్ చేశారు, అంతా జరిగింది. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, ఈ తాజాగా ఈవీఎంల మీద సుబ్బారెడ్డి గారి బృందం వెళ్ళి చేసిన కృషి ఏ రకంగా ఉంది? నిజంగా బ్యాలెట్లు వస్తాయో రావో తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల మీద అనుమానాలు ఇంకా అట్లాగే ఉన్నట్లు భావించవచ్చా? శ్రీధర్ గారు. కుమరీన్ గారు నమస్కారం అండి. అక్కడ పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2-3 రోజుల్లోనే రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ కి ఈ రోజు వరకు కూడా ఈసీ ఆన్సర్ చేయలేదండి. సింపుల్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాము, 12-13 గంటల పాటు పోలింగ్ జరిగిన తర్వాత కూడా, లేదా దాని తర్వాత 1 నెలకి కౌంటింగ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే మనం ఈవీఎంలు ఇవి చెక్ చేసామో బ్యాటరీ 93%, 95% ఎలా ఉంది అని అడిగిన దానికి ఈ రోజు వరకు సమాధానం లేదండి. దిస్ ఇస్ నంబర్ 1. నిన్న కూడా సమాధానం ఇచ్చినట్లేరు కదా? లేదండి, సమాధానం ఇవ్వలేదు. తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 5% ఈవీఎంలోని వచ్చిన రిజల్ట్ లో నుంచి వివిప్యాట్లను టాలీ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే రిజల్ట్స్ వచ్చిన వారంలో మనం
దాదాపు 13-14 చోట్ల కౌంట్ వెయ్యాలి అని చెప్పి టాలీ చేయాలని చెప్పి అడిగితే ఈ రోజు వరకు అది టాలీ చేయలేదు. దానికి ఎందుకు తగలబెట్టారనే దాని మీద రీజన్ చెప్పలేదు. సో ఇది ఈ 2 కారణాలే కాకుండా అనేక కారణాలు. సాయంత్రం 6 తర్వాత ఏ విధంగా 12.5% 89 నియోజకవర్గాల్లో అత్యధికంగా పెరిగింది అనే దాని మీద కూడా లేదు ఈ విధంగా ఉంది. ఎందుకోసం అంటే అక్కడ మనం ఏం అడుగుతున్నాము, మీరు 12.5% పెరిగింది కాబట్టి అక్కడ సీసీ అదే వెబ్ టెలికాస్ట్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయండి, ఇవ్వండి అని అడిగితే ఇవ్వము తూచి అంటున్నారు. సో ఇలాంటి అనేక కారణాలు, 1 కాదు 2 కాదు, దాదాపు 10-12 క్వశ్చన్స్ కి ఏ ఒక్క క్వశ్చన్ కూడా వాళ్ళు సమాధానం చెప్పలేదు. సో దీని వలన ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలాగే తలాతోక లేనటువంటి చాలా సర్వేలు కంపెనీలు ఏం చెప్పినాయో మనం చూసాం. పేరెన్నిక కలిగిన వాళ్ళు, గతంలో చేసిన వాళ్ళు శాంపుల్ ఎర్రర్ 5%, 2% to 10% ఉండొచ్చు. వాళ్ళు చెప్పిన రిజల్ట్స్ ప్రకారం టాలీ చేసినా కానీ ఏమాత్రం టాలీ కావట్లేదు. ప్లస్ కొన్ని పర్టికులర్ గా హిందూపూర్ లో ఒక వార్డు గురించి చెప్తే, ఒక పోలింగ్ బూత్ గురించి చెప్తే దాని మీద కూడా 0 ఓట్లు వచ్చినాయండి వైఎస్ఆర్సీపీకి. సో దాని మీద కూడా చెప్తే అక్కడ సమాధానం లేదు. అలాగే మనం కొన్ని చోట్ల భారీ వ్యత్యాసాలే చూసుకుంటే ఎలా అంటే పార్లమెంట్ క్యాండిడేట్ కి ఏమో అదే నియోజకవర్గంలో అదే చోట భారీ ఎత్తున ఓట్లు వస్తాయి, అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి మైనస్ లోకి వెళ్ళిపోతారు. సో ఈ ఎంత క్రాస్ ఓటింగ్ జరిగినా కానీ అంత పెద్ద పర్సంటేజెస్ ఎప్పుడూ జరగలేదు గతంలో. మనం దాదాపు 89 నుంచి కూడా పార్లమెంట్ కి అసెంబ్లీకి ఉమ్మడి ఎలక్షన్స్ చాలా సార్లు చూసాం. 1999 నుంచి దాదాపు 99, 2004, 2009, 2014, 2019, 2024 6 ఎన్నికలు చూసాము. పార్లమెంట్ కి అసెంబ్లీకి క్రాస్ ఓటింగ్ పర్సంటేజ్ 3-4% మించి ఉండదండి. అలాంటిది 10-12% అసెంబ్లీకి పార్లమెంట్ కి వచ్చిందంటే ఈ డౌట్ అనేది చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు. సో ఈ విధంగా వచ్చిన వాటికి ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధారాలు చూపించలేదు. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చు కదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ట్యాంపర్ చేసిన వీడియోలు అవి పెడుతున్నప్పుడు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి సొంత అడ్వైజర్, ఇవాళ గవర్నమెంట్ లో అడ్వైజర్ గా ఉన్నట్టున్నారు, ఆయన మళ్ళీ అపాయింట్ చేసినట్టున్నారు, ఆయన సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన స్వయంగా ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పి బయట తీసుకొచ్చి చూపిస్తే దాని మీద ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడట్లేదు, తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడట్లేదు. సో వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని మనం ఏం అడుగుతున్నామంటే, ఫస్ట్ మన పార్టీ స్టాండ్, వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ వచ్చేసి బ్యాలెట్ కోసమే వెళ్ళాలి అనేది మన పార్టీ క్లియర్ గా స్టాండ్ చేసిందండి. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ కోసమే ఫైట్ చేస్తాము. అలాగే సీసీ ఫుటేజ్, ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ ఫుటేజ్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అనే దాన్ని కూడా మనం ఫైట్ చేయబోతున్నాం అండి. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వార్ లైన్ లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రాజకీయ పార్టీలు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తా వాళ్ళని అనుమానాలను నివృత్తి చేయమని కోరుతా ఉన్నారో అది తప్ప మిగతా మొత్తం మాట్లాడుతా ఉంది సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా అండ్ మహారాష్ట్రకి సంబంధించి ఓటర్ లిస్ట్ లో ఓట్లు ఎంత శాతం పెరిగినాయి అంటే 6 నెలల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో ఎంత మంది ఓటర్స్ యాడ్ అయ్యారో అది 6 నెలల కాలంలో అంతే. అంటే పార్లమెంట్ ఎలక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఎలక్షన్ నాటికి 2024 పార్లమెంట్ ఎలక్షన్ నాటికి ఒక 40 లక్షల మంది ఓట్లు యాడ్ అయితే పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ కి 6 నెలల గ్యాప్ ఉంది సార్. ఆ 6 నెలల గ్యాప్ లో ఒక 40 లక్షల మంది యాడ్ అవడం జరిగింది. 5 సంవత్సరాల్లో 40 లక్షలు యాడ్ అయితే 6 నెలల్లో 40 లక్షలు యాడ్ ఉంది. సో ఆ డేటా అంతా, ప్రూఫ్స్ అంతా తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు పెట్టిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు కానీ తర్వాత సాయంత్రం 5 తర్వాత ఒకేసారి పెరగడం ఏంటి అనే దానికి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారాలు మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రూల్ ని అమెండ్మెంట్ చేసుకున్నారు సార్. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని రూల్ 93A ని అమెండ్ చేసుకొని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే రూల్ ని అమెండ్ చేసుకున్నారు సార్. తర్వాత అంటే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క కొత్త స్ట్రాటజీతో వస్తా ఉన్నారు సార్. ఇప్పుడు
మహారాష్ట్ర అండ్ మనకి హర్యానా చూసుకున్నప్పుడు ఓట్లు యాడ్ చేసుకున్నారని మేము గోల్ చేస్తున్న తరుణంలో ఇక్కడ బీహార్ వచ్చేటప్పటికి 3 నెలల్లో ఎలక్షన్ జరగబోతా ఉంటే మళ్ళీ ఎలక్షన్లు అక్కడ ఓట్లు తీసేసే ప్రక్రియ. అంటే 1985 తర్వాత పుట్టినవాడు వాడి ఒక జాతీయతను నిరూపించుకోవాలి, బాండ్ సర్టిఫికేట్ చూపించాలి అని ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఇంటింటికి వెళ్ళి ఓట్లు వెరిఫికేషన్ చేసే కార్యక్రమం. ఎవరు ఓట్లు అక్కడ తీసేయబోతా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది జరగబోతా ఉంది అనేది ప్రజల్లో సామాన్య ప్రజలు కామన్ మ్యాన్ కి అర్థం అవుతా ఉంది కదా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని అంటే అపాయింట్మెంట్ చేసే టైంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తీసేసి మోడీ గారి అండ్ బీజేపీ క్యాబినెట్ లో మోడీ ప్రధానమంత్రి, క్యాబినెట్ లో ఒక సీనియర్ మంత్రి, ఇద్దరు వాళ్లే ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ఏం చెప్పగలుగుతాడు? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా వాళ్ళ మనుషులను నియమించుకోవడం, వాళ్ళ అధికారం రావడం కోసం నిన్న పవన్ కేర్ ఒక మాట మాట్లాడటం కూడా జరిగింది. నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో మేము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వారికి ఇంక ఇక్కడ ఆఫీస్ అనవసరం అనిపించింది, భారతీయ జనతా పార్టీ హెడ్ ఆఫీస్ లోనే వాళ్ళు కూడా ఆఫీస్ పెట్టుకుంటే పోద్ది అనిపించింది. వాళ్ళ మాట నేను అతను అన్న మాట కోట్ చేస్తున్నాను, నేను అంటాం కాదు. సో అటువంటి తరుణంలో ఇవాళ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజలకున్న అనుమానాన్ని నివృత్తి చేయాలి తప్ప రాజకీయ పార్టీ లాగా ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోకుండా సైంటిఫిక్ గా స్పెసిఫిక్ క్వశ్చన్స్ కి క్లియర్ గా ఆన్సర్ చేయాలి అనేది మాత్రం అన్ని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాయి. తద్వారా ఎలక్షన్ ప్రాసెస్ మీద నమ్మకం పెరుగుతుంది తప్ప అదర్వైజ్ డెఫినెట్ గా ఇవాళ భారతదేశంలో ఓటు అంటే అధికార పక్షానికి ఓటు వేస్తున్న వాడికి కూడా నమ్మకం ఉంది ఏమనంటే అవతల ప్రతిపక్షానికి ఓటేసినా కూడా అది మాకే పడుతుంది, గెలవబోయేది నేనే కదా అనే ఒక పరిస్థితి ఈ దేశంలో వచ్చిన తర్వాత డెమోక్రసీ ఏ రకంగా పోతా ఉంది అంటే ఒకప్పుడు నేను కూడా ఈవీఎంల్లో జరుగుతుందంటే నేను నమ్మేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే మనం 2024 తర్వాత ఒంగోలు ఎక్స్పీరియన్స్, విజయనగరం ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఓహో ఇదేదో ప్రమాదంగానే ఉంది, ఎందుకు ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ స్లిప్పులను తగలబెట్టేసింది లేదా ఎన్నికల అధికారులు 10 రోజుల్లో ఎందుకు తగలబెట్టారన్న దాని మీద అనుమానం వచ్చిన తర్వాత మా బోటాలను కూడా నమ్మని పరిస్థితిని ఎలక్షన్ కమిషన్ క్రియేట్ చేసింది అనిపిస్తుంది. సంవత్సరం దాకా దాచిపెట్టాల్సిన ఆధారాలు మొత్తాన్ని ఇప్పుడు 45 రోజుల్లో మీరు స్మాష్ చేసేసి కొత్త ఆర్డర్ కూడా ఒక తీసుకురావడం 45 రోజులు కూడా ఉంచలేదు, 10 రోజుల్లోనే ఇంకెందుకు చేయలేదని ఆర్డర్. ఆంధ్రప్రదేశ్ లో 10 రోజుల్లో కాల్ చేశారు. ఇవాళ సంవత్సరం దాకా ఉంచాల్సిన ఆధారాన్ని గవర్నమెంట్ అఫీషియల్ గా 45 రోజులు ఉంచితే కాదు అని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ తీసుకురావడం వల్ల ఎవరిని కాపాడుతున్నారు, ఎవరిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వస్తున్నారు అనే చర్చ భారతదేశ ప్రజల్లో వాళ్ళు ఉత్పన్నమైంది కదా, దానికి ఆస్కారం ఇచ్చారు కదా కొమ్మినేని గారు. రైట్, మీ పార్టీ గట్టిగా పోరాడండి, మరి ఎప్పుడు ఎట్లా పోరాడగలుగుతారో తెలియదు కానీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఎల్వికే సార్, ఇది ఈవీఎంలకు సంబంధించింది అయితే మీరు చెప్పారు, ఇప్పుడే గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, తర్వాత ఇంకోటి జరిగింది అని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్కన మహారాష్ట్ర ఎన్నికలు కానీ ఇంకొక ఎన్నికలు కానీ ఇవన్నిటి మీద ఒకసారి మనం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. అది ఇక్కడ కూడా ఇందాక చెప్పిందే, అధికారి అనేవాడు అధికారిగా ఉండాలి. ఇప్పుడు అవి ఓటు ఎవరికేసారనే స్లిప్పులు పడిపోతూ ఉంటాయి, దాంట్లో బ్యాట్స్ అనేది కదా, వాటిని కౌంట్ చేయమని అడిగారు. అవి చేయకుండా మీరు చెప్పినట్టు దాన్ని పూర్తి చేశారు. సో ఇక్కడ సామాన్యులకు కూడా వచ్చిన అనుమానం మీకులాగే నేను కూడా అది ఎట్ట జరుగుతుంది లేని, కానీ వాదించేవాడిని, మీరు ఓడిపోయిన అట్టగంటారులే అని వాదించేవాడిని. కానీ వాళ్ళు ఏమవుతుంది సార్, మీరు మీ ఆధార్ కార్డులో చిన్న మార్పులు చేసుకుంటే మీ ప్రమేయము ఏమీ లేకుండా, మీ విజ్ఞప్తి లేకుండా మీకున్న బ్యాంక్ అకౌంట్లో మొత్తంలో ఈ మార్పులన్నీ అక్కడ చోటు చేసుకుంటాయి. దట్ ఈస్ ద టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత రెండోది, మీ ఫేస్బుక్ అకౌంట్ ఎవడో హ్యాక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పంపుతున్నాడు, ఈ అకౌంట్లో కొంచెం డబ్బులు వేయని. నాది 2-3 సార్లు 4-5 సార్లు ఉన్నప్పుడు ఇట్లా మెసేజ్లు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ అందరికి, ఈ నంబర్ కొంచెం డిపాజిట్ అయ్యి నేను కొంచెం అవసరంలో ఉన్నాను అని. వాళ్ళు పొరపాటు పడి వేసేస్తారు. అసలు ఫేస్బుక్ ఊరికే చూసి వదిలేస్తాను, కానీ ఆడికి వెళ్ళిపోతే రాయక్కర్లా, వాడకుండా కొన్ని రోజులు ఉంటే వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. తర్వాత సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆన్లైన్లోనే హ్యాక్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ ఈవీఎంలను హ్యాక్ చేయడం అనేది పెద్ద సమస్య ఉంది. అమెరికా మస్కే చెప్పాడు అంతే కదా. సో అందుకని ఇన్ని అనుమానాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీనమేషాలు లెక్కేస్తూ నీళ్లు నమ్ములుతూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఆ నమ్మకాన్ని ఇంకా ప్రోధి చేయడం కోసం మనం దీన్ని మారుద్దాం, రద్దు చేద్దాం అనేటటువంటి విధానంతో ముందుకు రావాలి తప్ప మీరు అన్నట్టు ఇంకా ఏమన్నా అడిగితే దానికి సమాధానం ఏమి చెప్పకుండా వాళ్ళు వేరేటి ఏదో మాట్లాడి చేసి టీ ఇచ్చి పంపించే పరిస్థితి ఉండకూడదు. ఇది ఏ రకంగానూ నిజంగా సీసీటీవీ కెమెరాలు వచ్చిన తర్వాత అవన్నీ ఓపెన్ గా ఉంచితే తగ్గుద్ది. రిగ్గింగ్ అనేది
బలప్రయోగం చేసే పరిస్థితిని కంట్రోల్ చేయాల్సింది మళ్ళీ వ్యవస్థ అండి. వ్యవస్థ రిగ్గింగ్ ని కంట్రోల్ చేయండి. కానీ ఇప్పుడు ఈవీఎం ఉంటే రిగ్గింగ్ చేయడానికి లేదా? అదే బలప్రయోగం చేస్తే వాళ్ళు అటు పెట్టుకొని వాడు ఒకటే కూర్చొని ఓట్లు వేసుకుంటారంట కొన్ని చోట్ల. సో దానికి దీనికి ముడి లేదు సార్. ఎందుకంటే ఒకటే కౌంటింగ్ దగ్గర ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుందనే ఒక ఇది తప్ప, లేకపోతే దీనికి దానికి ఏం తేడా ఎక్కడ లేదు. రిగ్గింగ్ ఆడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, చేస్తున్నారు, అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, అంతే కదా. ఇద్దరు కూర్చొని చేసి స్టాంప్ వేయాలి, మడత పెట్టాలా, వేరేగా మడిస్తే పోతాదేమో, టైం టేకింగ్ అక్కడ. ఇక్కడ టైం టేకింగ్ కూడా లేదు. అందుకని తప్పులు జరగడానికి బ్యాలెట్ లో ఎంత అవకాశం ఉంది ఇక్కడ అంతే ఉంది. అక్కడ బ్యాలెట్ బాక్స్ లో నీళ్లు పోస్తున్నారు, ఇంకు పోస్తున్నారు అంటే ఇక్కడ ఈవీఎం మిషన్లను పగలగొట్టుతున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో అది కాదు, దాన్ని దాటవేత ధోరణి అంటారు దాన్ని. అదిగా చేయాల్సింది. ప్రజాస్వామ్యం పరిడివిల్లేగా ఉండాలి అని అంటే ప్రజల వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆకాంక్ష ఏది ఉందో వాళ్ళకి విజయం సాధించేటట్టుగా ఉండే విధానాన్ని ప్రవేశపెట్టాలి తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ మనకు అనేక రకాలైన అనుమానాలు. మీరు ఒక 20 ఎలక్షన్లు చూసింటారు. ఆ పర్సెంటేజ్లు ఎంత పెరుగుతూ ఉంది, ఉదయం 11 గంటలకి ఎంత, 12కి ఎంత, 1 గంటకి ఎంత, యాక్యురసీ రాదు డెఫినెట్గా. ఎందుకంటే 50 పోలింగ్ స్టేషన్లు ఉంటే 49 డేటానే రాగానే అనౌన్స్ చేస్తుంటారు గంట. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత ఒక పర్సెంటేజ్ ఇచ్చి తర్వాత 1 అవర్ 1.5 అవర్లో పర్సెంటేజ్ అనౌన్స్ చేస్తే దాని తర్వాత తేడా రాదు. కానీ ఇక్కడ అది కాదు. నాకేమనిపిస్తుంది అంటే 5 తర్వాత లేదా 6 తర్వాత వచ్చే వాళ్ళని కూడా పెట్టాలి, ఉంచాలి అని రూల్ తీసేస్తే బెటర్ కదా. 5 వరకు వస్తే ఉండండి. కాదు ఇక్కడ ఉన్న రూల్ ఏంటంటే, నేను కూడా ఎలక్షన్ డ్యూటీ చేశాను. 5 గంటలకి మనం పోలింగ్ క్లోజ్ చేస్తాం. అప్పటి వరకు క్యూలో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి అది అంటే, చివరి ఉన్న వాళ్ళకి 1 ఇవ్వాలి నెంబరు, టోకన్స్. చివరి ఉన్న వాళ్ళకి 1 ఇవ్వాలి. అక్కడి నుంచి 2, 3, 4 నుంచి ఎంతమంది ఉంటే అంత నెంబర్లు ఇచ్చిన తర్వాత 1వ నెంబర్ టోకన్ రాగానే బూత్ మూసేయాలి. ఇది లెక్క. కానీ ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో మనకు తెలిస్తే ఇదంతా ఎందుకుంటుంది సార్? జరగకూడదు జరుగుతుందని అనుమానం కదా అందరికి ఉన్నది. వేల మంది ఎట్లా నిలబడి ఉంటారు 5 తర్వాత అర్థం కాదు. ఎక్కడ అటువంటి పరిస్థితి ఉండదండి. 10 మందో 15 మందో ఉండొచ్చు. ఎందుకంటే బాగా సమ్మర్ అయ్యి ఉండి ఎండలు ఎక్కువ ఉంటే పెరిగిపోతున్నాయి కదా 5 తర్వాత. మన రాహుల్ గాంధీ గారు కూడా లోక్సభలో అదే ప్రస్తావన తీసుకొచ్చారు కదా. దీనికి సంబంధించిన అనుమానాలు విద్యావేత్తలకు కాదు, సామాన్యులు కూడా వస్తున్నాయి. కరెక్ట్. బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేసి డబ్బులు పోతుంది, అందుకు టెక్నాలజీ బ్రహ్మాండం అని చెప్పడానికి అవకాశమే లేదని పరిస్థితి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు మనం పట్టుకొని ఊగులాడాలి? రైట్. ఏదేమైనా ఈవీఎంలకు సంబంధించి వస్తున్న అనుమానాలు నివృత్తి చేయకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా కనిపిస్తుంది. ఇక ఇది చాలా దురదృష్టకరం. ఏం చేస్తాం, మేజిస్ట్రేట్ల తీరు అలా ఉంది. కారణాలు చెప్పకుండానే పీటీ వారెంట్ జారీపై హైకోర్టు విస్మయం. వ్యవస్థ మీద సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యానించడం చాలా సంచలనాత్మకంగా ఉంది. అలాగే బెయిల్ ఇస్తున్న వాళ్ళ మీద కానీ కేసుల్లో రకరకాల తీర్పులు ఇచ్చిన సందర్భంలో కొంతమంది ట్రోలింగ్ చేస్తున్న వైనం పైన కూడా జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శర్మ గారు చెప్పండి, ఇది మీ సబ్జెక్టు, మీకు సంబంధించిన సబ్జెక్టు, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఏం చేస్తామంటున్నారు గౌరవ న్యాయమూర్తులు? సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని కూడా మేజిస్ట్రేట్ల తీరు మీద వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే కొన్ని సందర్భాల్లో చూస్తుంటాము ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి కొందరికేమో పచ్చిబూతులు మాట్లాడిన వాళ్ళకి కొందరికి రిమాండ్ లేకుండా బయటికి పంపించేసిన వైనం, అంతంత మాత్రంగా అంత పెద్ద సీరియస్ కాకపోయినా కొందరికి రిమాండ్లు ఇవ్వటం, ఇవన్నీ వీటన్నింటినీ దృష్టిలో పీటీ వారెంట్ల గురించి జడ్జి గారు మాట్లాడారు. అట్లాగే ఇప్పుడు ఈ బెయిల్ ఇష్యూలో శ్రీనివాసరెడ్డి గారు బాధపడిన తీరు. సో వీటన్నిటి గురించి మీ విశ్లేషణ ఏమిటి? మీరు అనేక సంవత్సరాలుగా చూస్తున్నారు కదా న్యాయ వ్యవస్థ సంబంధించి. ఓకే, తీర్పుల మీద విశ్లేషించవచ్చు, అభిప్రాయాలు చెప్పొచ్చు, కానీ జడ్జిలకి దురుద్దేశాలు ఆపాదించకూడదు కదా. అయినప్పుడు కూడా మరి ఈ రకంగా ఎందుకు, ప్రత్యేకించి తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే ఇట్లా ఎందుకు చేస్తున్నారు? న్యాయ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే జైలు అనేది ఎక్సెప్షన్, బెయిల్ అనేది హక్కు, రైటు అని చెప్పారు. ఉత్తి పుణ్యాన్ని జైలులో పెట్టకూడదు అనే విధానంతోనే కోర్టులు పనిచేయాలి. తీవ్రమైన కేసుల్లో తప్ప ఏ కేసుల్లోనూ ముద్దాయిని జైళ్లలో నెలల తరబడి, రోజుల తరబడి పెట్టకూడదు అనేది మన రాజ్యాంగ సిద్ధాంతం అండి. అదే విధంగా కోర్టులు పనిచేస్తాయి. అందరు న్యాయమూర్తులు అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులను బట్టి బెయిల్స్ ఇస్తూనే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక న్యాయమూర్తి గారిపై న్యాయపరంగా వారు ఇచ్చిన బెయిల్స్ పై ట్రోల్స్ చేయటము, పార్టీ ఆఫీసుల్లోనే కూర్చొని మీటింగ్లు పెట్టి చేసి న్యాయమూర్తి గారిని వ్యక్తిగతంగా వారిని ప్రశ్నించడం కానీ, కామెంట్ చేయడం కానీ జరిగిన విధానం అండి.
అదంతా చూసిన న్యాయమూర్తి గారే క్షోభకు గురయ్యి బెంచ్ మీదే ఆ మాట అన్నారు, చేశారు. అంటే ఎంత దారుణంగా జరిగిన ఒక్క కేసు పెట్టలేదు పోలీసులు, ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించిన తీరు లేదు. ప్రభుత్వం తరపున ఇట్లాంటి న్యాయమూర్తి మీద ఎవరైనా చేస్తే కనుక మేము చర్యలు తీసుకుంటాము, జ్యుడిషియరీని కాపాడతాము, మా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అనే విధంగా ఎక్కడ సందేశం పంపించిన విధానం కూడా ఎక్కడ కనబడలేదండి. అక్కడ ఈ ఘటన అసలు ఎక్కడ ఏమీ లేదన్నది ఎప్పటి నుంచో తెలుసు. పోనీ అది జరిగి ఇప్పటికి 6 నెలలు దాటిపోతుంది. అటువంటి కేసుల్లో ఇప్పుడు కూడా జైలులో పెట్టాలంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఆధారాలన్నీ ఉన్నాయి, కొత్తగా ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు. ఎట్లాంటి కేసుల్లో పెడతారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి ఇబ్బందికరంగా మారుతారు, చేస్తారు అన్న కేసు ఏదన్నా ఉంటే కనుక అప్పుడు జైల్లో పెట్టాలి. ఇప్పుడు మొన్న జరిగిన మీ సంఘటనలో కూడా ఆల్ ద రికార్డెడ్ ఎవిడెన్స్ విత్ ద పోలీస్, మీ దాంట్లో అసలు రిమాండే ఎక్కర్లేదు, ఇంకా విచారణ చేయడానికి ఏముంది చెప్పండి, అంతా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటే. ఇట్లాంటి కేసుల్లో ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవటము, పోలీసులు అన్యాయంగా అందరినీ రిమాండ్ కి పంపించడం జరుగుతున్న ఈ సందర్భంలో న్యాయమూర్తి గారిపై ట్రోలింగ్ చేసిన దాంట్లో ఒకళ్ళనన్నా అరెస్ట్ చేశారా, ఒక్క కేసన్నా పెట్టారా? అంటే జ్యుడిషియరీకి మేము ఇచ్చే సపోర్ట్ ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రశ్నించుకున్నట్లయితే కనుక చాలా జ్యుడిషియరీ పట్ల ప్రవర్తించిన దాంట్లో చాలా లో స్థితిలో ఉందండి జ్యుడిషియరీకి సపోర్ట్ కానివ్వండి. అంటే అసలు ఎక్కడా కూడా వారిని నివారించడంలో కానీ తదుపరి చర్యలు తీసుకోవడంలో కానీ డీజీపీ గారు కానివ్వండి, న్యాయమంత్రి కానీ అందరూ విఫలమయ్యారండి. శర్మ గారు, గతంలో సిబిఐకి అప్పచెప్పి అరెస్టులు చేయటం ఇవన్నీ జరిగినాయి కదా, ఇప్పుడు మరి హైకోర్టు వారు సుమోటోగా సిబిఐకి అప్పచెప్పకూడదా ఒకవేళ ఇబ్బంది ఏదన్నా ఉందనుకుంటే? ఖచ్చితంగా అప్పచెప్పవచ్చు అండి, సుమోటోగా తీసుకొని అప్పచెప్పవచ్చు, చెయ్యొచ్చు అండి. అది చీఫ్ జస్టిస్ గారి దృష్టికి బార్ అసోసియేషన్ ప్రతినిధులు కానీ లేకపోతే న్యాయవాదుల సమూహం కానీ వెళ్ళి ఇట్లా జరుగుతుంది, చేస్తున్నారండి అని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారు దీని మీద తీసుకుంటారు. కానీ ఇంటెలిజెన్స్ విభాగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అనంతరం వాళ్ళే నియంత్రించాలి కదండి. అటు జ్యుడిషియరీ కానీ ప్రెస్ కానీ స్వేచ్ఛ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మీతో ఒక బెయిల్ ఇచ్చినా ఒక తీర్పు ఇచ్చినా సరే మేము మిమ్మల్ని ట్రోల్ చేస్తాం, మమ్మల్ని ఎవరేమో చేయలేరు, మన గతంలోనే అనుకున్నాం. అన్ని విభాగాల మీద దాడులు మొదలైనాయి, ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష ఆఫీసుల మీద, ప్రజాప్రతినిధుల మీద అయినా జ్యుడిషియరీ ఒకటే. ఇప్పుడు జ్యుడిషియరీ మీద కూడా వచ్చేసారు, జ్యుడిషియరీ మీద కూడా ఇప్పుడు దాడులు చేస్తున్నారండి అందరూ. కరెక్టే. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, బట్ మీ అంతా నా కేసు ప్రస్తావించారు, నేనేమి మిమ్మల్ని అడగలేదు, అసలు ఆ ఇష్యూలోకి వెళ్ళకపోయినప్పుడు కూడా మీరు ప్రస్తావించారు. కానీ నాకు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన ఆయన నాకు ఫోన్ చేసి ఆశ్చర్యం, నా నెంబర్ తెలుసుకుని మరి ఫోన్ చేసి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మీ పట్ల ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది, ఇది చాలా పద్ధతి కాదు, ఖచ్చితంగా ఇది ఖండనీయం, మీరేమి అధైర్యపడొద్దని ఆయన చెప్తే నాకు చాలా అంత ఒక రకంగా నైతికంగా కూడా మాబోటి వాళ్ళకి అది స్థైర్యాన్ని ఇచ్చిందని చెప్పాలి. అయితే ఇందాక మీరు రిమాండ్స్కి సంబంధించి నేనైతే ఇప్పుడు ఈ ట్రోలింగ్ వీటిలో కనీసం జైలు పంపించడం అవన్నీ పక్కన పెట్టైనా సరే కనీసం వాళ్ళని పిలిచి మందలించడం, లేకపోతే వాళ్ళతో క్షమాపణ చెప్పించడం, ఇట్లాంటివి చేయొద్దని చెప్పడం అన్నా చేయకపోతే మంచిదా అన్నది నా ప్రశ్న శర్మ గారు. ఖచ్చితంగా కాదండి. స్టేట్ తరఫున అఫీషియల్ గా ఇట్లా న్యాయమూర్తి గారు ఇట్లా అన్నారు అని మా దృష్టికి వచ్చింది. ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాము, ట్రోలింగ్ చేయడానికి వీలు లేదు అనే భాషంతో పోలీస్ కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు అనుకోండి, ఆ తీర్పులు ఇచ్చే సమయంలో ఒక్క నిరపరాధికైనా అన్యాయం జరిగితే బాధ్యత అంతగా ప్రభుత్వం మీద పడుతుంది. ఈ ట్రోలింగ్ కి భయపడి సార్ మనదే ఉంది జైల్లో ఇంకో 4 రోజులు ఉండనివ్వండి, ఒక నిరపరాధిని జైల్లో చేశారనుకోండి, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది. అంటే ట్రోల్స్ కి భయపడే పరిస్థితి న్యాయమూర్తులకు కూడా తప్పట్లేదు అనే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇంకొక పెద్ద ఆయన నాకు న్యాయ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆయన, న్యాయ విభాగానికి సంబంధించిన ఆయన ఒక మాట అన్నారు, కావాలని రిమాండ్కి పంపించక తప్పని పరిస్థితిగా కొన్ని సెక్షన్లు పెడుతుంటారు పోలీసులు, దానివల్ల కూడా గౌరవ మేజిస్ట్రేట్లు చేయక తప్పని పరిస్థితి వాళ్ళకి తెలిసినా కూడా కొన్నిసార్లు ఎలో చేయక తప్పట్లేదు, జైలుకి పంపించడం తప్పట్లేదు అంటున్నారు. అంటే అది ప్రభుత్వం తప్ప, పోలీస్ వ్యవస్థ తప్ప, మరి న్యాయ వ్యవస్థకి ఆ బలహీనత ఉందంటారా?
న్యాయ వ్యవస్థకి బలహీనత కానివ్వండి, పోలీసులు పెట్టే సెక్షన్లు పెట్టేటప్పుడు ఇప్పుడు ప్రతి కేసులో కూడా, మీ కేసులో అయితే 20-30 మంది లాయర్లు వచ్చారండి. అట్లా ప్రతి చిన్న విషయంలో అందరూ డబ్బు పెట్టుకొని రాలేరు, మీ మీద గౌరవంతో వచ్చారు. ఆ గౌరవం ప్రతి విషయం కూడా తెలియనివ్వరండి. పోలీసు ఏ కేసు పెట్టాడు అతని మీద అనేది బయటికి రాకముందే అసలు నోటీసు మీద విషయంలో డ్రైవర్ కి ఇచ్చారు, మిగతా విషయాలు అసలు నోటీసులు ఇవ్వరు, ఏమివ్వరు, ఇవ్వకుండా పెడతారు. అప్పుడు అతని తరఫున అక్కడ వాదించడానికి ఎవరు అందుబాటులో ఉంటూ చేసేటప్పటికి జడ్జి గారు కూడా మొత్తం వారుకున్న పని ఒత్తిడిలో కానీ అది చూడకుండా జనరల్ గా రిమాండ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే పోలీసు వారు సరైన రిమాండ్ పెట్టాల్సిన బాధ్యత వారి మీద ఉన్నప్పుడు వాళ్ళు ధర్మంగా ఉండాలి. పోలీస్ మీద బేసిక్ గా పోలీస్ వ్యవస్థ ధర్మంగా ఉండకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా జడ్జెస్ కూడా చాలా మటుకు పోలీసుల మీద నమ్మకం ఉంటుందండి. వీరు తప్పు పెట్టరు, చేయరు, వారు రిమాండ్ పెట్టారంటూ సజావుగానే పెట్టుంటారు అనే భావంతో ఓవర్లుక్ లో కొన్ని రిమాండ్లు తప్పు వెళ్ళిపోతాయి. అదేంటంటే వ్యవస్థ మీద నమ్మకం జడ్జెస్ కానీ వాళ్ళకని దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు కొంతమంది పోలీసులు. దాన్ని వాళ్ళు వాళ్ళ మీద పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళ మీద వచ్చే ఒత్తిడి వాళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది. దాని వల్ల కొంతమంది నిరపరాధులు ఇబ్బంది పడుతున్నారు. అనేకమైన అనైతిక పొలిటికల్ గేమ్ గా మారుస్తున్నారు. అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళి తక్కువనే ఆర్డర్ తెచ్చుకోలేరు. అందుకని పోలీసులు చేసే తప్పులకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. న్యాయ వ్యవస్థ కూడా పోలీసులు కరెక్టే అనే భావనలో నుంచి ఈ మధ్య బయటకు వచ్చి రిమాండ్లు ప్రతిదీ కూడా ప్రతి సెక్షన్ ని కూడా చూసుకుంటున్నారు. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్నిసార్లు దారుణంగా కాదు, కొన్నిసార్లు ఈ నా కేసు ఇంకో కేసు అని కాదు, కొన్నిసార్లు SC ST కేసుని పనిగట్టు పెట్టడం ఇట్లాంటివి కూడా చేయటం అని కొన్ని చోట్ల గౌరవ మేజిస్ట్రేట్లు వాటిని తొలగించడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. అంతవరకు వీ హ్యావ్ టు అప్రిషియేట్ అనుకోవాలి. రైట్. ఎల్వికే సార్ శర్మ గారు చెప్పినట్టుగా నేరం ఏం జరిగింది అంటే కంప్లైంట్ ఫిర్యాదు ఏమొచ్చింది, ఫిర్యాదు పైన FIR కట్టేటప్పుడే ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందనే చూడాలి. కాకపోతే పోలీసులకు ఆ స్వేచ్ఛ లేకుండా పోతుంది. రెండోది తమ స్వేచ్ఛను కూడా పక్కన పెడుతున్నారు కొంతమంది పోలీసులు. అందరూ అని నేను అన్నాను. ఇక్కడ కూడా మళ్ళీ మహంతి గారి ఎగ్జాంపులే. వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తించాలి. ఈ ఫిర్యాదు వచ్చింది, ప్రాథమికమైన విచారణ చేసి FIR చేసుకున్న తర్వాత, అంటే FIR కట్టినా కూడా వాళ్ళ కాపీ ఇచ్చిన తర్వాత ప్రాథమికమైన విచారణ చేసి అందులో నిజాలు ఏంటని చూసిన తర్వాతనే కోర్టుకి. ఇంకోటి ఏంటంటే పారిపోతారు అనుకునే వాళ్ళు, విపరీతంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే వాళ్ళని అరెస్టో రిమాండ్గా తప్ప ప్రతి చిన్న నేరానికి, ప్రతి చిన్న అభియోగానికి అరెస్ట్ చేసి లోపలేయాల్సినటువంటి అవసరమే, అగత్యమే లేదు. ఇప్పుడు సపోజ్ బయట ఎందుకు మీదే చూద్దాం, మీ సాక్ష్యం రికార్డెడ్ గా, నేను అనేది అది కాదు, అది పదే కాదు, రికార్డెడ్ గా ఉంది. అది నేను అనేది ఎవిడెన్స్ రికార్డెడ్ గా ఉంది, దాన్ని తారుమారు చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను సాక్షి అనుకోండి, నన్ను మీరు ప్రభావితం చేస్తారేమో అనుకోవచ్చు బయట ఉంటే అని, కానీ రికార్డెడ్గా ఉన్న తర్వాత ప్రభావితం చేయడం లేదు, ట్యాంపరింగ్ చేయడానికి అవకాశమే లేదు. సో నేను ఉదాహరణకు అటువంటి కేసులు చాలా ఉంటున్నాయి, వాటన్నిటినీ పెట్టి కేసు ఉండొచ్చు కానీ జైలు పంపించాల్సిన అవసరం లేదు. రెండోది PT వారెంట్లు కూడా అదే ఇప్పుడు ఆయన దాని మీదే కదా స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని అన్నది. పోసాని గారికి 11 ఏదో పెట్టి ఒక ఊరి నుంచి ఓబులవారిపల్లె, రాజంపేట, ఇంకో ఊరు తిప్పుతానే ఉండేసి అంత అగత్యం అవసరం లేదు. అట్లాగే వంశీ గారి విషయంలో కూడా అదే పరిస్థితి. PT వారెంట్ వేసి తీసుకొని PT వారెంట్ ఎందుకు, ఆయన ఎవరో మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ అంట త్వరగా కిషోర్ గారు, నాకు కూడా కలిసాడు అక్కడ. 6 నెలలు అయిపోయిందంట, మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ ఇంకోటి వేసారంట 6 నెలల తర్వాత కూడా. సో అందుకని ఇదెంతంటే వ్యవస్థలో ఉన్న కొంత లోపం, ఆ లోపం లేకుండా ఉండాలి. ఎందుకంటే సమన్యాయం అనేది ఒకటి. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని ఒక హైకోర్టు వారే వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనకి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు న్యాయమూర్తి రోహిణి గారు అనుకుంటున్నా, పేరు ఆమె కూడా ఆపాదిస్తూ విపరీతమైన పెద్ద మెయిన్ మీడియాలోనే రాశారు ఇష్టం వచ్చినట్టుగా. సో ఇది ఎటుపోతుంది, ఎటెళ్తున్నాం, దాంట్లో కూడా పలుకుబడిని బట్టి కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయొచ్చు అనే పరిస్థితి. దాని మీద చర్చించండి, తప్పేం కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తా సార్ మీకు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ హిల్స్ పైన ఒక మంచి గెస్ట్ హౌస్ లాంటిది అద్భుతంగా కట్టారు. దానికి ఏదో 300 కోట్లు 400 కోట్లు, నాకు ఆ మొత్తాల గురించి పక్కన పెడతాను. CPI నారాయణ గారితో నేను ఏదో కలిసినప్పుడు కూడా చెప్పాడు, అది అద్భుతంగా ఉంది ఎల్వికి, నేను చూసి వచ్చాను అని.
కానీ బయటికి రాగానే నువ్వు అది అద్భుతంగా ఉంది అని చెప్పాల్సింది, ఆయన ఇటు కట్టుకున్నాడని చెప్పాలి కదా. నాకు ఫోన్లు వచ్చినాయి, ఆయన చెప్పింది నాకు మాట. ఫోన్లు ఎవరు అనేది పక్కన పెడతాం. ఇక్కడ చివరికి నేను మొన్న ఎక్కడో చెప్పా మిత్రుడికి, భారతమ్మ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు కూడా ఇది మా ఆయన కట్టుకున్నాడేమో అని నమ్మే అంతగా మీడియా చేసింది. మొన్న కూడా సీఎం గారు పర్సనల్ గా కట్టుకున్నాడు అంటున్నారు కదా. మీరు కావాలంటే ఉంటది కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడండి. భారతమ్మ గారు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారేమో నాకు తెలియకుండా అని నమ్మే అంత దుర్మార్గంగా దాని మీద ప్రచారం జరిగింది. దీన్ని ఎక్కడికి పెట్టాలి చెప్పండి? ఎక్కడుంది నియంత్రణ రేఖ? ఎక్కడుంది లక్ష్మణ రేఖ? ఎక్కడుంది? ఎక్కడికి పోతున్నాం? మెయిన్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, ట్రోల్స్ మీద కానీ న్యాయ వ్యవస్థలో ఈ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్న దాని మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? దయచేసి ఎవరు కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మ్యూట్లో ఉన్నారు శ్రీధర్, మ్యూట్లో ఉన్నారు. కొమ్మినేని గారు, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏది చేసినా గానీ అది దానికంటే అల్టిమేట్ న్యాయం చట్టం లేదని చెప్పి సమర్థించుకోగలిగిన వాదన మొదలు తీసుకొస్తారండి. నిన్న వంశీ గారికి బెయిల్ వచ్చి రిలీజ్ అవుతుంటే వాళ్ళ కామెంట్స్ ఏంటంటే, అప్పుడే ఎందుకు బెయిల్ ఇచ్చారు, ఇంకా 4 కేసులు పెట్టాల్సింది కదా అని ఒకళ్ళ కామెంట్. అప్పుడే ఎలా వస్తాడు, కేసు మొత్తం విచారణ అవ్వాలి కదా అంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా స్కిల్ స్కామ్ లో లోపల కొందరు తెలిసి తెలియక కూడా పెడుతుంటారు ఇట్లా వాళ్ళ జ్ఞానం అన్నది, లేకపోతే వాళ్ళ ఏకపక్ష ధోరణి. కొంతమంది మరి అదే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ విచారణ మొత్తం అయిపోయి జడ్జిమెంట్ వచ్చే వరకు లోపలే ఉండాలి కదా వాళ్ళ లెక్క ప్రకారం. వాళ్ళకు ఒక న్యాయం, పక్కనోడికి ఒక న్యాయం ఉంటది. ఇక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్ మొత్తం అందరూ కలిసి ఒక పెద్ద హెడ్డింగ్ రాసేవాళ్ళు, కోర్టు మొట్టికాయలు, 300 మొట్టికాయలు, 600 మొట్టికాయలు అని. గత 14 నెలల నుంచి ఈ గవర్నమెంట్ మీద ఎన్ని మొట్టికాయలు పడ్డాయండి? ప్రతిరోజు హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది కదా, గుంజీలు తీపిస్తూనే ఉంది కదా. సో ఇవాళ రోజున మరి ఎందుకు అది మాట్లాడలేదు? దిస్ ఇస్ నంబర్ 2. నంబర్ 3, ఇక్కడ మీరు గమనిస్తే హైకోర్టు, గౌరవ హైకోర్టు వాళ్ళు కొన్ని కేసుల్లో కింద స్థాయి మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా పనిచేస్తున్నారని కూడా కామెంట్ చేసింది. అంటే అంత యాంత్రికంగా పనిచేస్తున్నారంటే అక్కడ నేను మ్యాజిస్ట్రేట్స్ తప్పట్టున్నాను, వాళ్ళ మీద వచ్చిన ఒత్తిడి, ఆ ఒత్తిడి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే తీసుకుంటే, ఒక కేసులో ఒక ముద్దాయిని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆ రిమాండ్ రిజెక్ట్ చేస్తే ఆ ముద్దాయికి వెంటనే పోలీస్ స్టేషన్ లో 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చేసి పంపించేయాలి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి. అలాంటిది కూడా వయలేట్ చేసి మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ రాసుకొచ్చి మళ్ళీ పంపించిందని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అయినా కానీ అలాంటి సందర్భాలు మనం ఆంధ్రప్రదేశ్ లో 7 సంవత్సరాల లోపు ఉన్న కేసులకి ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ వేయకూడదని ఉన్నా గానీ కావాలని కొత్త సెక్షన్ ఒకటి యాడ్ చేసి పెడతా ఉన్నారు. ఇది పోలీసుల మీద ఉన్నటువంటి ఒత్తిడి. ఈ ఒత్తిడికి నేను పరాకాష్ఠ ఒకటి చెప్తాను. ఇందాక మీరు మర్చర్ల తురగా కిషోర్ గారు చెప్పారు, ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఏదో ఎవరో దాడి చేశారని చెప్పి ఆధారాలు లేకపోయినా గానీ కేసు పెట్టారంట. అది నిన్న మొన్న 3 రోజుల క్రితం పెట్టారంట. అంటే ఒక అతను 6 సంవత్సరాల క్రితం దాడి చేస్తే నిద్రపోతా ఉన్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 12, 13, 14 నెలలు అయిపోయింది, అప్పటికి కూడా నిద్రపోతానే ఉన్నాడు. సడన్ గా తురగా కిషోర్ గారికి బెయిల్ వచ్చిన రోజున వెళ్ళి కేసు పెడతారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? ఒకళ్ళ మీద మనం కక్ష పెడితే ఆ కక్ష వాళ్ళని జీవితాంతం జైల్లో పెట్టాలి, లేకపోతే 5 సంవత్సరాలు జైల్లో పెట్టాలి అనుకుంటున్నారు. సో ఇదే రూలు లేకపోతే ఇదే ప్రిన్సిపల్ రేపు వచ్చే గవర్నమెంట్ కూడా అప్లై చేస్తుంది కదా. అవును. సో ఇవన్నీ ఆలోచించట్లేదా? సో అంటే అట్లా కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఏముంటుందంటే మనమే ఎలకాలం వెళ్తాం అనే ఫీలింగ్ లో ఉంటారు. రెండోది వచ్చేసేసి నేను ఇక్కడ క్లియర్ గా తెలుగుదేశం కోసం ముసుగేసుకొని పనిచేసే మేధావులు, లాయర్లని సూటిగా అడుగుతున్నా అండి. ఆ రోజున జడ్జి గారులను ఏదో అన్నామని చెప్పేసేసి విపరీతంగా ప్రచారాలు చేసి టీవీల్లో డిబేట్లు పెట్టి కంప్లైంట్లు రాసినటువంటి మేధావులందరూ ఈ రోజున ఏమైపోయారు? వాళ్ళకి బాధ్యత లేదా? ఇవాళ రోజున కనీసం తప్పు చేసినా తప్పే చెప్పాలి కదా. ఎవరు తప్పు చేసినా తప్పే, అప్పుడైనా తప్పే, ఇప్పుడైనా తప్పే చెప్పాలి. మీకు ఉన్నటువంటి
పక్కనోడికి ఉన్నటువంటిది ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం. ఎందుకు మీరందరూ కూడా ఇవాళ రోజున హైకోర్టుకి లెటర్లు, కంప్లైంట్లు ఎందుకు పంపించట్లేదు, లేకపోతే బయటకు వచ్చి ఎందుకు ఖండించట్లేదు? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏం చెప్తారంటే నేనే పెద్ద రౌడీని అని చెప్పి చాలా సభల్లో చెప్పారండి. మరి అట్లాంటి సభల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు సుమోటోగా కేసు ఎందుకు పెట్టట్లేదు ఈ లాయర్లు, ఈ పోలీసులంతా కూడా? సో ఇవన్నీ కూడా గమనిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మనం గమనిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వచ్చిన తర్వాత రాజకీయాలు దిగజారిపోతా ఉన్నాయి. వ్యవస్థల్లో కొంతమందిని ప్రభావం చేసేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతిసారి చూస్తా ఉంటది. ఇక్కడ మీరు గమనిస్తా ఉంటే వైఎస్ఆర్సీపీలో ఏ నాయకుడు కూడా బయటకు రాకూడదు పెట్టిన తర్వాత అని చెప్పి నిన్న మన కాకాని గారి కేసు దగ్గర నుంచి అన్ని చూస్తా ఉన్నామండి. ప్రతి ఒక్క దాని మీద పెడుతూ ఉన్నారు, కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు. కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇది ప్రమాదకరమైన ధోరణి కూడా. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇట్లా చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దీన్ని న్యాయస్థానాల్లో పోరాడి ఖచ్చితంగా న్యాయస్థానానికి జరుగుతున్న వాస్తవాలు నివేదించి న్యాయం కోసం పోరాడతామండి. ఇందులో సమస్య లేదు. ఖచ్చితంగా మీరు అట్టు పెడితే మేము అట్టున్నారో 2 3 ఖచ్చితంగా తిరిగి పెడతామండి. అందులో మాత్రం తగ్గే ప్రసక్తి లేదు. రాజకీయ పార్టీగా మీరు చెప్తారు కానీ మా బోటి వాళ్ళం అది మంచిది కాదనే చెప్పాలి. అయితే శర్మ గారు లాంటి వాళ్ళు వీటి కంప్లైంట్ చేశారో లేదో తెలియదు. శర్మ గారు మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా? ఇట్లా జరుగుతున్నాయి, ఇట్లా మంచిది కాదు, ఇట్లా ట్రోలింగ్స్ అని చెప్పి మీలాంటి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తుంటారా? అసలు ఇంకా పెద్ద పెద్ద కేసుల్లో చేస్తేనే ఎవరు పట్టించుకోవట్లేదండి. మేము కంప్లైంట్ చేయలేదు. చీఫ్ జస్టిస్ గారికి మాత్రం ఇట్లా జరిగింది, దీన్ని సుమోటోగా తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ గారికి, చీఫ్ జస్టిస్ గారికి ఈ రోజు లెటర్స్ ద్వారా అందిస్తున్నామండి. ఓకే, రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. జన్మభూమి, P4 ఈ రెండు ఒకటేనా? చంద్రబాబు గారు అప్పుడు జన్మభూమి, ఇప్పుడు P4 అంటున్నారు. అంతేకాకుండా రైతులను ఆదుకున్నది కూడా తానేనని కూడా చెప్తున్నారు. ఎల్వికే మీరు ఈ 2 పాయింట్ల మీద మీ అభిప్రాయం? చిన్న మాట ఏంటంటే జన్మభూమి అది కాన్సెప్ట్ మనకి ఏదైతే రాజకీయ పార్టీలకి సిద్ధాంతం ఎంత అద్భుతంగా ఉంటుందో అటువంటిది కాన్సెప్ట్ చాలా మంచిదే. అంటే ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులని. కానీ అది ట్రాక్ తప్పిపోయి ఏం జరిగిందో మీకు తెలుసు, నాకంటే బాగా బ్రహ్మాండంగా తెలుసు. ఇప్పుడు P4 ఏంటంటే ఏదో పారిశ్రామికవేత్తలు CSR ఫండ్ నుంచి దానికి ఏదో వీళ్ళని అటాచ్ చేస్తామని. బట్ ఇవన్నీ ఏమవుతుందంటే సార్, రాయటానికి మాట్లాడుకోవడానికి చాలా అద్భుతంగా కనిపిస్తాయి కానీ ఆచరణకు వచ్చేటప్పటికే అవి ఎక్కడో కనపడదు. ఇది P4 అనేది దాదాపు నాకు గుర్తున్నంత వరకు 3-4 నెలల నుంచి ఇది నడుస్తూ ఉన్నట్టు. ఇది పత్రికల్లో పతాక శీర్షికల్లో కూడా మొత్తం అయిపోద్ది అన్నట్టు పతాక శీర్షికల్లో కూడా వచ్చేసినాయి, రోజు ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఆచరించిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇది వేస్ట్ అన్నాం అనుకోండి, డెవలప్మెంట్కి వీళ్ళకి ఇష్టం లేదన్నట్టు మాట్లాడతారు. అది కాదు. జన్మభూమిలో ఏం జరిగిందో మీకు నాకంటే బాగా తెలుసు, దీంట్లో ఏం జరగబోతుందో కూడా మీకు తెలుసు. మనం ఇప్పుడు ఆడబిడ్డని ఇటువంటి అన్ని దీపం దగ్గర నుంచి, వెలుగు దగ్గర నుంచి, చేయూత నుంచి చాలా సార్లు ఏమేమి జరిగినాయో మనకు అందరికీ తెలుసు. దాని గురించి పక్కన పెడితే ఇక్కడ రైతులకు సంబంధించి మాత్రం 2 మాటలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వ్యవసాయ రాష్ట్రం కాబట్టి రైతులకు సంబంధించింది ఒక స్వర్ణయుగం లాంటిది రాజశేఖర రెడ్డి గారు హయాం అండి. ఎవరైనా నేను చెప్పక్కర్లేదు, ఇది రైతులు అడిగినా చెప్తాడు. ఉచిత విద్యుత్తు ఎవరేమన్నారు, ఎవరు అడిగారు, తీగలు ఆరేసుకోవాలనే మాటల దగ్గర నుంచి ఆయన దాన్ని అమలు చేసి చూపించారు. ఎందుకంటే రైతుకి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, పెట్టుబడి ఖర్చును తగ్గించడం ద్వారా వాళ్ళని కొంచెం సాంత్వన కలిగించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ల నుంచి వచ్చిన ఉచిత విద్యుత్ ఆయన అమలు చేశారు చక్కగా. రెండోది సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, అది బ్రహ్మాండంగా జరిగింది. రుణమాఫీ, ఒకవేళ ఎవరైనా రైతులు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించుంటే, అంటే ఎక్కడో అప్పు చేసి బ్యాంకుల నుంచి నోటీసులు అందుకోకుండా ఉండటం కోసమని కట్టేసి ఉంటే, అట్లా రుణమాఫీ వర్తించని వాళ్ళకు కూడా ఒక్కొక్క వ్యక్తికి 5,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి సాయం అందింది ఆ రోజు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వంలో ఇప్పుడు 2019 ఇక్కడ చెప్తాను సార్, 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు కట్టారు. అవును, రైతుకి ఆర్థిక సహాయం అందించారు, అకౌంట్లో పడింది. లిస్టులన్నీ మన గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేశారు, ఎవరైనా చూసుకోవచ్చు అని. ఒకవేళ అక్కడ ఎవరైనా మోతుపరి ఉండి సహాయం అవసరం లేని వాళ్ళకు కూడా వచ్చింది అనుకుంటే మాకు చెప్పండి, మేము వాళ్ళకు తీసేస్తామని కూడా చెప్పారు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, ఇస్తామని కూడా చెప్పారు. కాదు, గత పాలకులు ఎప్పుడైనా సార్ వస్తున్నారు. రెండోది నాకు ఒక చిన్న అనుమానం ఉంది, అది మీరు తీర్చాలి పెద్దవాళ్ళు కాబట్టి.
ఇజ్రాయెల్ వ్యవసాయం అని ఆ మధ్య ఎప్పుడో నా చిన్నప్పుడు కుప్పంలో పెట్టారు కదా, నా చిన్నప్పుడు అది ఏమైపోయింది? ఏమైంది అనేది ఒక సందేహం. చాలా చాలా ఖర్చు పెట్టారు అప్పుడు, చాలా టీవీలు కూడా వెళ్ళి వచ్చినాయి ఇజ్రాయెల్, నాకు తెలుసు కదా ఆ రోజుల్లో. సార్ ఢిల్లీ నుంచి జర్నలిస్ట్ కూడా వచ్చారు అక్కడికి, బెంగళూరులో పెట్టారు వాళ్ళని. సో ఇది అంటే ఏ రోజుకి ఆ రోజు ఒక ప్రచారం చేసి అట్లా అయిపోయింది. ఒక హైప్ అట్లా కాదుగా, చంద్రబాబు గారికి ఇంత అనుభవం ఉంది, ఇంత సీనియారిటీ వచ్చింది, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి ఉన్నారు, అటువంటిప్పుడు కొంచెం చిత్తశుద్ధితోటి స్ట్రాంగ్ గా దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా చేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది. నేను చెప్పడం కంటే మీకు ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఆంధ్రజ్యోతి ఈరోజు వార్త, రెవెన్యూ రచ్చ అని. ముఖ్యమంత్రి చెప్పిన టాస్క్ ఫోర్స్ వేయాలని సీఎం చెప్పి 8 నెలలు అయినా ఎందుకు స్పందించట్లేదు అంటే ఇది ఏంటి సార్? అంటే ఇంట్రెస్ట్ కూడా ఏదో అప్పుడప్పుడు ముఖ్యమంత్రి చెప్పి 8 నెలలు అయినా వైసీపీని పెట్టి రాస్తుంటారు మరి వీళ్ళు. అది దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి మంచి జరిగితే మాకు, చెడు జరిగితే ఉద్యోగం. శర్మ గారు చెప్పండి, ఈ రెంటి మీద మీ కామెంట్ ఏమిటి శర్మ గారు? ఎప్పుడు కూడా ప్రజలను ఆకర్షించడానికి ఏదో కొత్త పేరుతోటి ముందుకు రావడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటండి. అట్లాగే ఇది P4 అనే ఒక పదంతో వచ్చేసి ఏదో జరిగిపోతుంది, అదేదో కొత్తది వచ్చేసింది, ప్రజలందరికీ మంచి జరిగిపోతుంది అంటున్నారు. అదేదో హెరిటేజ్ తో మొదలు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. ముందు ఆ హెరిటేజ్ తో P4 మొదలు పెట్టి దాన్ని నమ్ముకొని ఉన్న అట్టడుగు వాళ్ళందరికీ కూడా దాని ద్వారానే ముందు మొదలు పెట్టి చేస్తే ఆ తర్వాత మిగతా కంపెనీలకి, మిగతా వాటికి చేయొచ్చు అనుకుంటున్నాను. ఇదంతా కూడా ప్రజల్ని ఆకర్షించడానికి ఒక కొత్త పేరుతో ఒక కొత్త తంతే కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడేది ఏమీ ఉండదు. ఏదన్నా ఉంటే ముందు ఆ టీడీపీ బడా వ్యాపారవేత్తలతోటి వాళ్ళ సంస్థలతోటి అది మొదలు పెట్టాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, మీరేమంటారు? సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. కొమ్మినేని గారు 89లో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచారు, దాదాపు 8 సార్లు గెలిచారు, 35 సంవత్సరాలు ఎమ్మెల్యే, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా కుప్పాన్ని నేను డెవలప్ చేయలేదు, మళ్ళీ డెవలప్ చేస్తా అంటున్నారు. ఇదొకటి. గత ప్రభుత్వం రైతులకు అసలు ఏం చేయలేదు అంటారు. ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు. 2 విషయాలు. ఒకటి, మీ హెరిటేజ్ పాలు 2024లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ రేటు ప్రొక్యూర్ చేస్తున్నారు, 2020 నుంచి 2024 మధ్యలో అమూల్ను తీసుకొచ్చిన తర్వాత ఏ రేటుకి ప్రొక్యూర్ చేశారు? మీకు ధైర్యం ఉంటే డీటెయిల్స్ ఇవ్వగలరా? ఒకటి. రెండోది వచ్చేసి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పండే మామిడిని ₹2, ₹4 కూడా రేట్ ఇవ్వలేక రైతులు రోడ్డు మీద పారిపోస్తా ఉంటే ఉన్న పరిస్థితి ఈ రోజు అయితే, గతంలో ఏ రేట్ వచ్చిందనే దాని మీద చర్చకి ఎప్పుడైనా మీరు మాట్లాడతారా? ఇవన్నీ తీసి పక్కన పెడితే P4 గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 1 కోటి మంది కుటుంబాలు, 70-80 లక్షల కుటుంబాల పైగా పేదరికంలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నువ్వు ఇవ్వాల్సిన ₹1500 ప్రతి నెల ఎగ్గొట్టడం కోసం ఈ తీసుకొచ్చిన P4 ని ఏ విధంగా మభ్య పెడుతున్నావు అనేది జనాలు చూస్తా ఉన్నారు. ఇవాళ రోజున మీరు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సంక్షేమ పథకాల అమలు గురించి మాట్లాడుతా ఉంటే మీరు ఒక రోలో అంటే ఒక ఇంటి దగ్గర మొదలెట్టి తర్వాత పక్కింటికి కాకుండా కేవలం తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లకు మాత్రమే వెళ్ళి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? జాగ్రత్త పడతారు అంటే మీ పార్టీ వాళ్ళు తెలివి తక్కువగా చేశారనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన తెలివిగా దమ్ము ధైర్యం ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళండి. రైట్. ఓకే. ఏదో ఆ విషయంలో ఆ విషయంలో వాళ్ళనే మెచ్చుకోవాలి, వాళ్ళ తెలివితేటలకి. P4 తెలివితేటలు, మీ P4 తెలివితేటలు, హెరిటేజ్ తెలివితేటలు, వెన్నుపోటు తెలివితేటలు ప్రజలు గమనించట్లేదు అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రాబోయే రోజు చిత్తూరు డైరీ దేశంలో నెంబర్ 2, రాజస్థాన్ డైరీ తర్వాత. ఇవాళ దాని పరిస్థితి ఏందనేది కన్నా మనం మాట్లాడుకుంటే మొత్తం రైతులు ఎలా ఆదుకోవచ్చు అనేది మొత్తం బయటకు వచ్చేస్తారు. రైట్. ఓకే. ఎల్వికే రెడ్డి గారు, శ్రీధర్ గారు, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.